కి స్వాగతం. అక్కడ వీరమ్మ నగర్లో మా కులదైవం అయిన నేను 2018లో త్రిపుర భైరవి అమ్మవారిని ఈ పూజారి గారి ద్వారా నేను చేయించుకున్నాను. స్వర్ణమూర్తి రాయిలో నేను ఆ విగ్రహాన్ని తయారు చేయించుకున్నాను. ఆ మా కులదైవం అని నేను చేయించుకుని అక్కడ ఇంట్లోనే పెట్టుకున్నాను. కానీ మంజూర్ అహ్మద్ కొన్ని వివాదాల పరిస్థితుల్లో మంజూర్ అహ్మద్ దగ్గర నేను 2 లక్షల అమౌంట్ తీసుకోవాల్సి వచ్చింది. నా పిల్లల చదువు నేను తీసుకొని 2015లో నాకు నేను డబ్బులు కట్టేశాను. కట్టేసిన తర్వాత అతను నా దగ్గర తీసుకున్న చెక్కులు, ట్రాన్స్ఫర్ నోట్లు, ఇంటి పట్ట జెరాక్స్ కాపీని నాకు తనఖా కిందకి రాయించుకున్నాడు. అవి నాకు విత్డ్రా చేయాలని చెప్పి అడగగా వాళ్ళ భార్యకి అనారోగ్యం అని అతను తర్వాత ఇస్తానని చెప్పి వెళ్ళాడు. 2-3 సార్లు నేను అడిగిన తర్వాత నేను మా నాన్నకే పుట్టాను, నేను ఇంకెవరికి పుట్టలేదు, నీ కాగితాలు నీకు ఇస్తానని నన్ను బెదిరించడం జరిగింది. తర్వాత నేను అనేక మార్లు ప్రయత్నించగా ఈ లోపల అతను కాల్పని కేసులు ఇరుక్కున్నాడు. తర్వాత 2018లో సడన్గా పోలీసు వాళ్ళు వచ్చి ఇంటి కేసు జరిగింది, ఎక్స్పర్ట్ డిగ్రీ అయినావని చెప్పేసి, ఈపీలో నేను ఎక్స్పర్ట్ డిగ్రీ అయిపోయానని చెప్పేసి కోర్టు వారు నుంచి స్టే తెచ్చుకొని ఇంటికేషన్ నుంచి 3 కానిస్టేబుల్, 2 లేడీ కానిస్టేబుల్ వచ్చి కట్టుబట్టలు ఆదివారం రోజు కోర్టు అంగనాగారు జానక్ ప్రసాద్ గారు దగ్గరుండి మమ్మల్ని పిల్లల్ని నన్ను అందరిని బయట పడేశారు. మేము కనీసం ఇన్వెంటరీ కూడా నేను సామాను తీసుకోలేదు. అప్పటికి నా ఇంట్లో విగ్రహం ఉండాలి, అమ్మవారు 3 అడుగుల అమ్మవారి విగ్రహం, అది స్వర్ణమూర్తి రాయిలో చేయించుకున్నాను నేను. తర్వాత చేసి ఇన్వెంటరీ నేను తీసేసుకుంటే నా ఇల్లు ఎండిపోతుందేమో, నాకు ఎటువంటి కాపీలు కానీ ఎటువంటి స్టేట్మెంట్ కానీ నాకు తెలియజేయడం కూడా జరగకుండానే వితిన్ సెకండ్స్లో 1 డేలో వచ్చి నన్ను ఇల్లు ఖాళీ చేయించారు. దౌర్జన్యంతో, అతనుకుంటే పలుకుబడితో, అతనుకుంటే రాజకీయ విధానంతో నన్ను ఇబ్బంది పెట్టాడు. కనీసం ఆడపిల్లని కూడా చూడకుండా పిల్లల్ని నన్ను బయట వేశాడు. సరే, నేను కనీసం ఇంటి వారికి చెప్పుకోవడానికి కూడా నాకు ఎవరు అక్కడ సహాయానికి కూడా రాలేదు ఆ సమయంలో. ఎందుకంటే అందరికీ వాడు అక్కడ డబ్బులు ఇచ్చేస్తున్నాడు. నేను ఇల్లు వచ్చేసిన తర్వాత ఇన్వెంటరీ తీసుకుంటామనేసి నేను కోర్టు వాదు విన్నవించుకోగా ఈ లోపల నా ఇల్లు పగల కొడుతున్నాడని నాకు తెలిసి నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి అతను ఏదో కొంత వస్తువులు అక్కడ ఉండే ఇటుకలు అవన్నీ పగలగొట్టి బయట పోసేస్తున్నాడు. నేను 5th స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ చేయగా వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మాయి కోర్టులో ఉండాలి, క్రిమినల్ కేసు చేయడానికి లేదు, మేము కానీ కోర్టులో ఉంది కాబట్టి పగలగొట్టడానికి లేదు, మీరు వెళ్ళండి అని చెప్పేసి మాతో కూడా ఒక కానిస్టేబుల్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇతను తాళం వేసేస్తున్నాడు. తాళం వేసేసిన తర్వాత పాత ఈ సాయిరెడ్డితో మాట్లాడేసి వెళ్ళాడు. అక్కడ సాయిరెడ్డితో ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియలేదు ఆ రోజు. కానీ సాయిరెడ్డి వీళ్ళందరూ ఏంటంటే ఒక పార్టీలో నిలకడగా ఉండేవాళ్ళు కాదు. ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ కబ్జాలు చేసుకుంటూ ఆ స్థలాల మీద బ్రతుకుతూ వాళ్ళకి ఎవరైనా ఎదిరించి మాట్లాడారంటే వాళ్ళందరి మీద దౌర్జన్యం చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు వాళ్ళు. అందుకనేసి నేను వాళ్ళతో ఎవరితో మాట్లాడకుండా ఏదైనా నేను కోర్టులోనే తేల్చుకుంటామని నేను వెళ్ళిపోయాను. గత ఫిబ్రవరి నెలలో సడన్గా నేను 15 రోజులు అవుతుంది చూసుకోవడాను. నేను ఇక్కడ లేను, మేము మా మామయ్య చనిపోతే గోకర్ణంకి వెళ్ళాను నన్ను పిల్లల్ని తీసుకొని పూజ చేయించుకోవడానికి. సడన్గా మేము వచ్చేటప్పుడు చూశాను. నేను అక్కడ చూసిన తర్వాత ఏంటంటే పుత్తూరులో అలర్ట్ అని చెప్పేసి ఒక న్యూస్ చూశాను, వీడియోలో అమ్మవారి విగ్రహాన్ని చూశాను. నేను ఈ టైంలోనే నేను ఎన్నోసార్లు పోయి మంజూర్ అహ్మద్ని నా విగ్రహం కావాలి ఎక్కడానంటే కూడా నాకు సమాధానం చెప్పకపోగా నన్ను కులదోషణ కూడా చేసి అసభ్యకరాలను నన్ను మాట్లాడారు కూడాను. ఇంకా నేను ఏం చేసేది లేక ముందు నా కేసు గెలుచుకున్నాక క్రిమినల్ కేసు తర్వాత ఫైల్ చేయాలని చెప్పి లాయర్ గారు చెప్పారు. ఈ రోజు నా కేసు కూడా నేను గెలుచుకున్నాను. నేను అమ్మవారి దయతోనే నాకు నా మీద చెక్కు కేసు పెట్టినా నేను గెలిచినాను. ఇంటి కేసు కూడా నాకు అమ్మవారి తిరిగి ఇప్పించింది. ఈ రోజు నాకు సడన్గా అమ్మవారే బయటకు వచ్చింది. 2 రోజుల క్రితం నేను చూసిన తర్వాత దాన్ని విగ్రహం బయట ఉంటే అది నేను గాయత్రి అమ్మవారు అనుకున్నాను. తీరా చూడకపోతే ఆ విగ్రహం నాదది. సడన్గా ఈ విగ్రహం కూడా మా ఇంటి ముందుండే చెత్తలోనే ఉన్నది. అంటే ఆ చెత్తలను పూడ్చిపెట్టున్నాడు. నాకు ఎటువంటి కనిపించలేదు. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు నేను వాళ్ళకి ఇస్తాను. ఇక్కడ అతను చూసి ఆ విగ్రహాన్ని సాయిరెడ్డి అనే వ్యక్తి 1 అడుగు లోపల వచ్చింది విగ్రహము, 12వ శతాబ్ది విగ్రహం అని చెప్తున్నారు. అది చేయించింది 2018 ఫిబ్రవరి మాఘమాసంలో మేము ప్రతిష్ఠించింది. అది 8 ఏళ్ళు అవుతుంది ఆ విగ్రహం చేయించి. మరి 12వ శతాబ్దం విగ్రహం అయినప్పుడు పురావస్తు శాఖలకు సంబంధించి పంపించాలి కదా. అది గర్భాన భూమికి సంబంధించిన ఏ ఆస్తి అయినా కూడా ప్రభుత్వాన్నే కానీ మంద కాదు కదా అది. అలాంటప్పుడు ఈ విగ్రహాన్ని అక్కడ పెట్టుకుని అక్కడ ఉండే స్థలాన్ని మొత్తం కబ్జా చేయాలని చెప్పి అక్కడ ఉండే ఈ సాయిరెడ్డి కానీ, మాదల వెంకటేశ్వర్లు కానీ, దేవసేన కానీ, ఇంకా కృష్ణయ్య అని ఇంకా తదితరులు చాలామంది అనుచరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా దానికి తగ్గట్టు కూడా ఇంకొకరు ఎవరో అతను బీజేపీ పార్టీ ఎవరో నాయకుడు కూడా ఉన్నాడు, ముక్కాల రమేష్ ఎవరో కూడా నాకు తెలియదు. ఇదివరకు కూడా కొన్ని విషయాలు నాకు తెలిసిన ఈ విగ్రహం బయటకు వచ్చినాక నేను కొన్ని విషయాలు వినికిడి తెలుసుకోవడం జరిగింది. అక్కడ ఉండే 100 ఎకరాల స్థలాన్ని ముస్లిం ద్వారా లేదంటే వీళ్ళ ద్వారా కానీ కాస్త ఘర్షణ జరిగిందంత స్థలం కావాలని చెప్పేసి అది ఎందుకు జరిగిందో కూడా నాకు తెలియదు. కానీ 5th స్టేషన్ పోలీసు వాళ్ళు ముస్లిం వాళ్ళని కూడా పిలిపించి ఇవన్నీ చేయకూడదు అని మందలించడం జరిగిందంట. అందుకని సజ్జమడిగిపోయారు. ఈ లోపల ఈ సాయిరెడ్డికి అక్కడ ఉండే విగ్రహం తెలుసు కాబట్టి ఆ విగ్రహాన్ని ఇప్పుడు బయట పెట్టి ఈ విగ్రహం ఇక్కడ పుట్టింది అని దాన్ని ప్రచారం చేస్తూ
కొంతమంది విద్రోహ శక్తులు అని కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు 12వ శతాబ్దం విగ్రహమే అయితే దానికి అంత సెక్యూరిటీ గార్డ్ అవసరం లేదు. గవర్నమెంట్ని పిలిపించి పురావస్తు శాఖ పిలిపించి దాని విగ్రహాన్ని సబ్మిట్ చేయాలి. అలా చేయకుండా ఎవరో ఒకరు విగ్రహం తీసుకెళ్ళిపోతారు, అలాంటి వాళ్ళని ఇక్కడికి రానిపోతారని ప్రచారం చేస్తున్నారంటే అంటే ఆ విగ్రహం ఎవరో ఒక్కటే కదా, ఎవరో చేయించిందే కదా, అది 12వ శతాబ్దం విగ్రహం కాదు కదా, ఒక అడుగు లోతులు ఎవరికి దొరకదు కదా. దీనికి మద్దతుగా మాజీ కార్పొరేటర్ మాగాల వెంకటేశ్వర్లు ఆయన ఒక పెద్ద అవధూత అక్కడ ఈ కబ్జాలు చేయడానికి, వీటికన్నిటికి చేయడానికి, ఈ శిష్యుడికి చేసి సాయిరెడ్డికి దేవసేనకు వీళ్ళందరూ కూడా ఈ అవధూత కాదు ఇలాంటి సంస్కారాలు చేస్తారు. భూస్వాములు స్వాధీనం చేసుకోవడానికి ఈ అవధూత దగ్గర ఉండేసి ఈ మాగాల వెంకటేశ్వర్లు గారు ముందునే నడిపిస్తుంటాడు. అందుకని వీటిలన్నింటినీ నిరోధించి అది నా విగ్రహం, నేను నా కష్టంతో నేను అమ్మవారి మీద ఉండే భక్తితో నేను చేయించుకున్న విగ్రహం నా కులదైవం అవ్వాలి, నాకు నా విగ్రహం కావాలి. వాళ్ళు నిజంగా అదే సిపిఎం పార్టీ వాడు అంత భక్తి పరులు అయితే నేను 1997 నుంచి 2018 దాకా నేను అక్కడే ఉన్నాను. నాకు 2005లో ఆన వివేకానంద రెడ్డి గారు నాకు జీఫాం పట్టాన్ని ఇచ్చారు. వాళ్ళు ఏ పార్టీలో కూడా నిరకలు లేకుండా ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఇస్తానంటే ఆ పార్టీలోకి జంప్ అయిపోతూ ఉండి వాళ్ళకి ఏదైనా ఎదిరిస్తే మాత్రం అందరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు. నన్ను అదే విధంగా అక్కడ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నేను అవన్నీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటున్నానని వాళ్ళు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టి కనీసం నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా నాకు ఎటువంటి సహాయం వాళ్ళు చేయలేదు. నాకు అక్కడ ఇప్పుడు ఏంటంటే విగ్రహం మాకు వచ్చింది, ఇక్కడికి ఎవరు రాలంటూ అంటే వాళ్ళకి తెలియదు, నేను అక్కడికే వచ్చి మళ్ళీ ఉంటాననే విషయం వాళ్ళకి తెలియదు. వెళ్ళిపోయింది, ఇల్లు పోయింది, ఈ మంజూర్ అహ్మద్ వాళ్ళందరితో కుమ్మకయ్యా ఇంకా రాదు ఇక్కడికి, ఇల్లు నేను తీసేసుకున్నానని చెప్పడంతో వీళ్ళందరూ ఇప్పుడు విగ్రహాన్ని బయట పెట్టి ఆ స్థలం కావాలని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. దయచేసి ప్రభుత్వం వాళ్ళు దీన్ని దృష్టికి తీసుకొని మానవ హక్కు చట్టం వాళ్ళు దీన్ని తీసుకొని మనోభావాలను దెబ్బతీయకుండా దీన్ని పరీక్షించి పురావస్తు శాఖ పరీక్షించి అది పురావస్తు శాఖ అయితే ప్రభుత్వం తీసుకోవాలని, కాదంటే నా విగ్రహాన్ని నాకు స్వాధీనపరచాలని నేను ప్రెస్ మీట్ వాళ్ళకి దీనికి సంబంధించిన ఆధారాలతో సహా మొత్తం సబ్మిట్ చేస్తున్నాను. దయచేసి దీన్ని తీసుకొని నా ఇంట్లో ఇన్వెంటరీ నాకు మంజూర్ అహ్మద్ ఇల్లు తీసుకున్నప్పుడు నా ఇన్వెంటరీ నాకు మంజూర్ అహ్మద్ నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు నాకు ఇవ్వాలి. కానీ నా అమ్మవారి విగ్రహాన్ని నాకు ఇవ్వకుండా తీసుకొని ఒక చెత్త బుట్టలు వేసేసి నా పేరు గండిపడి కానీ కళ్యాణం గారేమో ఆస్థానిక ఓ రోజు అమ్మాయి వచ్చింది, ఇక్కడ నాకు విగ్రహం కావాలండి, ఈ విగ్రహాన్ని విగ్రహం చెప్పిస్తాను అమ్మాయి చూస్తాను. తర్వాత విగ్రహం ఆర్డర్ చేశాను, విగ్రహం తెప్పించేశాను. అదే ఫిబ్రవరి 2018లో ఆ విగ్రహాన్ని ఆ అమ్మాయి ఇంట్లో ప్రతిష్ఠ చేశాను. అమ్మ రోజు నేను పూజ పురస్కారాలు నైవేద్యాలు తెలుసుకోవడం మంచిది, నాకు ఆనవాసి అంటే మా కుటుంబానికి మేము చేసుకుంటామని చెప్పింది. సరే మనం అక్కడ పూజ చేసుకొని వచ్చేసాము. ఆ తర్వాత అక్కడే ఉందనుకున్నాను ఈ అమ్మాయి. తర్వాత విషయం నాకు తెలియదు. ఈ ఇటీవల అక్కడ ఏదో విగ్రహం బయటపడింది అని అని చెప్పి పుకారు. తర్వాత నేను అక్కడ లోపల ఒక శివాలయం భర్తీ చేసుకున్నాను ఆటో నాకు లోపల. అక్కడ వెళ్తూ అమ్మాయి నా రోజు ఒక జనాలు ఉంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ విగ్రహం దొరికిందంటే వాళ్ళ తోట చూసాను. ఆ పేరు చూసేస్తే నేను గమ్ముగా వచ్చేసాను. నేను మాట్లాడుకుని ఎవరితో ఏం మాట్లాడలేదు, గమ్ముగా వచ్చేసాను. తర్వాత అది మొత్తం రోజు ఇంకా ఏదో టెంకా పెట్టుకోవడం, పూజ చేసుకోవడం, వెయిట్ చేస్తారు. ఇంతవరకు మనకి తర్వాత అమ్మాయి మొన్న పచ్చడి అయితే ఈ విధంగా విగ్రహం ఇంటే వేసుకొని మా ఇంట్లో పెట్టుకునే విధంగా నాకు ఏం చేస్తాను అని చెప్పేసి నాకు ఏం చేసింది. నా ఇంట్లో నాకు వచ్చి చేసుకోవాలి. నేను ప్రెస్ మీటింగ్ విగ్రహం ఎక్కడ చేపించారు సార్? ఆలగడ్డ నుంచి వస్తాము. ఎంత అయింది? 50 సంవత్సరాలు నాకు అక్కడ. ఎంత అయింది దానికి ఖర్చు? అప్పుడు 47,000. అదే మీరు చేపించిన విగ్రహమేనా? అదే మీరు ఇప్పుడు చెప్తుండేది? దానికి ఏదో కాళికా దేవి పేరు పెట్టి ప్రచారం అది కాళిక కానీ శ్రీముఖ భైరవి దేవత పేరు. అమ్మాయి అడిగిన అదే ఉంటాయి అన్ని విగ్రహాలు దేవత చేసుకుంటాం కాబట్టి రావులు వారు లక్ష్మీదేవి నాగరాలు ఎవరు నాగదేవతలు అన్ని విగ్రహాలు వేరు కాబట్టి అది మేము ఆటలు ప్రతిష్ట చేసుకుంటాము. అన్ని ఊళ్ళకి ప్రతిష్ట చేసే విగ్రహాన్ని మీకు కావాల్సింది అదే అమ్మాయి ఇప్పుడు ప్రతిష్ట చేస్తున్నాను. అదే అదే విగ్రహం చూసాను. విగ్రహం మీరు చేపించిందే? అవును సార్, నేనే. ఓకే.
కానీ ఇప్పుడు ఎవరు చేసినా కానీ దేవస్థానం మంచిగే కదా, మీకేం కావాలి, మీ డిమాండ్ ఏంటి? ఆ? ఎవరు చేసినా కానీ ఒక విగ్రహానికి ఎవరు చేసినా కానీ మనసానంగా పూజలు చేసుకుంటారు, మీకేం విగ్రహమే కావాలా ఇంకేమైనా కావాలా? నాకు విగ్రహమే ఇప్పుడు కావాలి. అమ్మాయి ఉద్యోగం ఎందుకంటే రాదన్నమాట. నాకు ఉద్యోగం విగ్రహమే అమ్మాయి కావాలి నాకు. నేను కష్టపడి నా బాధలు నా కష్టాలు నేను చెప్పుకోవడానికి నా భక్తి పొంది నా ఇంట్లో నేను ఒక తల్లిని పెట్టుకున్నాను. నేను పెట్టుకున్నప్పుడు నేను అన్యాయం అయిపోయి నాకు తెలియకుండానే నేను ఇంట్లో నుంచి బయటికి గెంటి వేసినప్పుడు నా ఇంట్లో ఉండే సామాను మొత్తము గవర్నమెంట్ కోర్టు ద్వారా నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇంట్లో ఉండే అమ్మవారిని తీసుకొచ్చి బయటపడేసి ఈరోజు వాళ్ళ స్వార్థం కోసము ఆ స్థలం కోసం తీసుకొని ఆ స్థలంలో ఒక అడుగు లోపల అమ్మవారు వచ్చిందని ఈరోజు చెప్పడం అనేది అది ఎంతవరకు భక్తి పారవసమైన విషయము. దానికి తగ్గట్టు మనుషులతో పూనకాలు రావడము, అమ్మవారు వెలిసిందని చెప్పడము, ఇలా ప్రచారం చేసుకుంటూ దానికోసం నాకు మొన్న విషయం తెలిసింది. ఒక 30 అంకణాలు ఏమో కోర్టు నుంచి ఒత్తిడి, ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చి ఏదో తీసుకున్నారు, ఇంకా దాన్ని కట్టించాలని ఏదో చెప్తున్నారంట. నాకైతే ఆ విషయం తెలియదు, నాకు మొన్న వినికిడైంది. అంటే ఆ స్థలాల కోసంగా ఏదో ఒక విగ్రహం పెట్టే చేసుకున్నారు. అలాంటప్పుడు ఇంకొక విగ్రహం కూడా తెచ్చి అక్కడ పెట్టుకొని నా విగ్రహాన్ని తీసుకొని వెళ్తాను. నా ఇంట్లో ఉండే విగ్రహాన్ని నేను పెట్టుకొని పూజ చేసుకుంటా, కానీ నా ఇంట్లో ఉండే వస్తువులు తీసుకోబోయేసి రోడ్లో పెట్టేసి అందరిని పూజ చేసుకోండి, లేదా అందరూ చేసుకోండి, లేదా ఎవరు ఇస్తారు, మీరు ఇస్తారా, మీరు అందరూ ఏమన్నా వీళ్ళలో ఉండే వస్తువులు ఎవరైనా బయటకు వచ్చి తెచ్చుకొని వాడుకుంటామంటే ఇస్తారు. ఒక కారు ఇస్తారా బయటకు ఒక 10 రోజులు వాడుకుంటామంటే, మరి నేను అంత కష్టపడి చేయించుకున్న నా విగ్రహాన్ని నా తల్లి నేను ఎందుకు ఇవ్వాలి బయటికి? అందరికీ ఒకటే అమ్మవారు, భగవంతుడి స్వరూపం, విరాట్ స్వరూపం అందరికీ ఒకటే. మీకు నిజంగా భక్తే ఉంటే ఇదివరకు 1997 నుంచి 2018 దాకా ఎందుకు లేదు మీకు ఆ భక్తి? ఈరోజు కొత్తగా వచ్చిందా? సడన్గా అడుగు లోతుల వచ్చిందా? 1200 శతాబ్దాల విగ్రహం అక్కడ రాజుల కాలం అది. తిక్కన ఏదన్నా పగడ అక్కడే కూర్చొని రాశారా? ఎలా చెప్తున్నారు అసలు మీ మాటలు? కాళికాదేవి మా ఊర్లో పుట్టింది, మమ్మల్ని పోషించడానికి వచ్చింది, మాకు వియమ్మ నాకు మేలు జరిగిందన్నప్పుడు ఇదివరకంటే మేలు జరగలేదా? నేను ఆ విగ్రహం పెట్టుకోవడానని చెప్పి నేను పూజ చేస్తున్నానని చెప్పి మాట్లాడాను కదా. ఈ రోజు అదే విగ్రహం మీకు సాయిరెడ్డికి తెలిసినప్పుడు ఆ సాయిరెడ్డి ఆ చెత్తలో ఉన్నామని విగ్రహం తీసుకోవాలి నాకు ఎందుకు చెప్పలేదు మంజూర్ అహ్మద్ మాట్లాడేటప్పుడు? అంటే ఆ రోజు మంజూర్ అహ్మద్ సాయిరెడ్డి కుమ్మక్కై ఉన్నాడు. ఈ విషయాలు మొత్తం మాదాల వెంకటేశ్వరకు తెలుసు కాబట్టి ఆ స్థలం కోసం ఎన్ని రోజుల నుంచో కాపు కాసుకొని కూర్చోండి. మీకు స్థలాలు కావాలా? నాకు అవసరం లేదు. నా ఇల్లును పోగొట్టుకున్నాను, నా కుటుంబాన్ని పోగొట్టుకుని అన్నీ పోగొట్టుకుని నాకు అవసరం లేదు. నా ఇంట్లో ఉండే విగ్రహం నాకు కావాలా? నేను నా విగ్రహాన్ని నేను తీసుకెళ్తాను. అది ఒకవేళ పురావస్తు శాఖ విగ్రహమే అయితే 12వ శతాబ్దం అయితే గవర్నమెంట్ తీసుకోండి. కాదనుకున్నారా? నా విగ్రహాన్ని నాకు హ్యాండ్ ఓవర్ చేయండి. నేను కోరుకునేది ఇది ఒకటే, నాకు అక్కడ స్థలాలు వద్దు, అక్కడ మనుషులతో పని లేదు, ఇంకోటి కూడా నాకు అవసరం లేదు. నేను కష్టపడ్డాది నాకు కావాలా. నేను ఎవరు సొత్తు కాదది. మీరు చేసుకోవాలంటే ఇంకోటి తెచ్చి పెట్టుకోండి. మీ మనోభావాలు నేను దెబ్బతీయాలనుకోండి. ఇప్పుడు కూడా నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానంటే ఈ మధ్యకాలంలో కూడా ఉగాదికి ఏదో భోజనాలు పెడుతున్నాను. అమ్మవారు ఇన్ని సంవత్సరాల నుంచి నాకు కనిపించలేదు. ఈ రోజు బయటికి తీసి ఒక పసుపు నీళ్ళు కోసం నేను సంతానం చేస్తాను. ఎందుకంటే నేను చేయలేను. ఇప్పుడు నాకు తెలియదు, ఏదో జరుగుతుంది, నేను సంతోషంగా ఉన్నాను. కానీ అందరూ కూడా బాధగా ఉంటారు కాబట్టి, కానీ మీరు ఆలోచించుకొని నా విగ్రహం నాకు నేను చెప్పగలిగేది ఒకటే మనుషులు ప్రజలకి, అది 12వ శతాబ్దం విగ్రహం కాదు. దయచేసి మీ మనోభావాలను దెబ్బతీస్తున్నారు. వాళ్ళు చెప్పే మాటలు నిమ్మవాకండి. వాళ్ళ స్థలాలు కబ్జా చేసుకుంటూ బతికే వాళ్ళు, వాళ్ళ విషయాల్లో మీరు పోయి దేవుళ్ళు అని చెప్పుకొని ఎవరు ఏం చెప్తే అది నమ్మవాకండి. నిజాలు తెలుసుకొని మీరు అక్కడ ఉండేసి నిజమైన దేవుడు ఏదన్నట్టు ప్రతిష్ఠించుకొని పూజించుకోండి. మీరు అది 12వ శతాబ్దం విగ్రహం అనేసి మీరు అందరూ చాలా ఇబ్బందులు పడిపోయి మీరు భగవంతుడి మీద ప్రేమతో వెళ్ళిపోయి మీకు తోచినంత ఇవ్వాలా, మీకు ఏదో ఒక సహాయం చేయాలని మీరు వెళ్తున్నారు. దాన్ని వాళ్ళు స్వార్థపూరితంగా వాళ్ళ ఆదాయాలు అందులో చూసుకుంటున్నారు. దయ ఉంచి ప్రజలు ఇది గమనించాలని కోరుకుంటూ నేను అది 12వ శతాబ్దం విగ్రహం కాదని మాత్రం తెలియజేస్తున్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. అందుకని దయ ఉంచి నా విగ్రహం నాకు ఇవ్వండి.